మీ విశ్వాసపు జీవితంలో కూడా మీరు తండ్రి యొక్క ప్రేమను మర్చిపోయే సందర్భాలు ఉంటుంది. అయినప్పటికీ మిమ్మల్ని నిత్య మరణం నుండి విడిపించుటకు మరియు మీకు నిత్య జీవమును అనుగ్రహించుటకు తనను తాను బలిదానమైన మన పరలోక తండ్రి యొక్క ప్రేమను ఎన్నటికీ మరవకూడదు. పరలోకంలో తనను మోసగించిన పాపులను రక్షించుటకు, సిలువ వేదనను అనుభవించుటకు ఆయన వెనుకాడలేదు. ముప్పై 7 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటుగా ఆయన శ్రమలను భరించారు. ఆయన శరీరము బొబ్బలతో గట్టిపడెను మరియు గాయాలతో గుర్తించబడినది. అయినను మీ కొరకు ఆయన అన్నింటినీ సహించారు. మిమ్మల్ని రక్షించుటకు తన ప్రాణాన్ని అర్పించిన తండ్రి యొక్క ప్రేమను మీరు మీ హృదయాలపై లోతుగా లిఖించుకున్నట్లయితే మీరు అలసిపోయినప్పటికీ బలపరచబడుదురు. మీరు ఆయన ప్రేమను మర్చిపోయి మీ గురించి మాత్రమే ఆలోచించినట్లయితే కష్టాలు అనివార్యమవుతాయి. తండ్రి ఎన్నడూ చిరునవ్వును కోల్పోలేదు మరియు బాధను సహించలేదు. తన పిల్లలకు జీవమిచ్చుటలో సంతోషాన్ని పొందారు. మిమ్మల్ని రక్షించుటకు ఆయన సహించిన సమస్తమును దయచేసి మీ హృదయాలపై లిఖించుకోండి. తండ్రి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని అని చెప్పారు. మీరు తండ్రి యొక్క మాదిరిని అనుసరిస్తారని మరియు మీ సోదర సోదరీలను ప్రేమతో నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక వ్యక్తిని మేల్కొల్పుటకు మరియు వారిని పరలోక రాజ్యమునకు నడిపించుటకు బలి అర్పణ అవసరము. ఇతరులకు అసౌకర్యం కలిగించునను దేవుని పిల్లలు ఓపికగా సహించవలెను. వారిని ఎన్నటికీ బాధించకుండా బదులుగా ఆ బాధను తాము భరిస్తూ ఇతరులను సుఖంగా ఉండేలా చేయవలెను. దేవుని సంఘము యొక్క ప్రజలు ఎక్కడికి వెళ్ళినను వారు లొంగిపోవటంలో, వెచ్చని పలకరింపులు అర్పించడంలో మరియు సవాలుతో కూడిన కార్యాలను చేపట్టడంలో ముందుంటారు. మీరు దేవుని చిత్తాన్ని వెంబడిస్తూ చేపట్టుచున్నారని చెప్పుటకు ఇది సాక్ష్యము. అనేక మందిని సత్యము వద్దకు నడిపించుటకు మనం మొదటగా జీవపు సత్యమును ప్రకటించవలెను. కాని మనం క్రియల ద్వారా కూడా ప్రేమను కనపరచవలెను. ప్రేమ చల్లగా మారిన ఈ లోకంలో ఎవరైనా తమ పట్ల నిజంగా శ్రద్ధ వహించినప్పుడు ప్రజలు గొప్పగా కదిలిస్తారు. మనం వారికి క్రొత్త నిబంధన పస్కా సత్యాన్ని బోధించినట్లయితే వారు ఎంత ఎక్కువగా హత్తుకుంటారు. నన్ను రక్షించుటకు వారు నాకు ఎక్కువ ప్రేమనిచ్చారు. నన్ను సత్యము వద్దకు నడిపించుటకు వారు గొప్ప త్యాగాలు చేశారు. ఒక్కసారి వారు దీన్ని గ్రహించగానే వారు కూడా ఈ మాదిరులను వెంబడిస్తూ కొద్ది కొద్దిగా ఇతరులపై ప్రేమను కనపరుస్తారు. తండ్రి యొక్క మాదిరిని అనుసరిస్తూ మీరు మీ సోదర సోదరీలను పరలోక రాజ్యమునకు నడిపిస్తూ ప్రేమతో శ్రద్ధ వహించవలెను. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్లుగా సియోను పిల్లలందరూ ఇతరులకు అధిక ప్రేమను ఇస్తూ తండ్రిని సంతోషపెట్టడం ద్వారా పరిపూర్ణ ప్రేమను సాధించాలని నేను ఆశిస్తున్నాను. తండ్రికి అత్యంత సంతోషకరమైన విషయమనగా తన పిల్లలు పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా అధ్యయనం చేయటం, శ్రద్ధగా ప్రకటించటం మరియు శ్రద్ధగా ప్రార్థించటం. తద్వారా వారు జీవించగలరు. మరణిస్తున్న ఆత్మలను మీరు మారుమనస్సు వద్దకు నడిపించి వారిని పరలోక రాజ్యానికి తీసుకువచ్చినప్పుడు ఆయన సంతోషిస్తారు. మీరు మీ హృదయాలపై ఆయన ప్రేమను మరియు త్యాగమును లిఖించుకుని ఆయన వాక్యమును గైకుని పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే సంకల్పంతో ప్రార్థిస్తూ ప్రచారం చేసినట్లయితే తండ్రి ఎంతో సంతోషించి కన్నీళ్లు కార్చును. రండి, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం తండ్రితో గర్వంగా ఈ ప్రయత్నాలన్నిటి ద్వారా నేను ఈ సహోదరుణ్ణి కనుగొని పరలోకానికి తీసుకువచ్చాను
అని చెప్పగలిగేలా మంచి క్రియలను చేద్దాం. మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తన పిల్లలుగా చేసే తండ్రి యొక్క కృప పొంగి పొర్లటం లేదా? ఆయన మిమ్మల్ని సర్వశక్తిగల దేవుని పిల్లలుగా చేశారు. సువార్తలో కలిసి పనిచేసేలా మిమ్మల్ని అనుమతించారు మరియు మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తున్నారు. తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రండి, ఈ భూమిపై ఉన్న కష్టాలన్నిటినీ మహిమగల పరలోకంలో ప్రవేశించే ఆనందంతో చేయిద్దాం. ఈ భూమిపై జీవితం సులభం కానప్పటికీ మనకు పరలోకం పట్ల నిరీక్షణ ఉంది. ఈరోజు పరలోకం వైపు ఒక అడుగు, మరియు రేపు కూడా పరలోకం వైపు ఒక అడుగు. పరలోక రాజ్యం ఆనందంతో పొంగి పొర్లుతూ మన కొరకు వేచియున్నది కనుక రండి, బలాన్ని సంపాదించుకుని మన కొరకు వేచియున్న మహిమలో సంతోషిద్దాం. దేవుడు నిరంతరము ప్రార్థించండి అని చెప్పినందున మీకు అవసరమైనప్పుడల్లా ఇంకా ఎక్కువగా ప్రార్థించండి. మీరు తండ్రి యందు విశ్వాసంతో ప్రార్థించవలెను, ఎందుకనగా ఆయన నీతివంతుల ప్రార్థన వినును. సువార్త ప్రకటిస్తూ మరియు విశ్వాసపు జీవితాన్ని జీవిస్తుండగా మన ప్రయాసము మరియు కష్టమంతా పరలోకపు జీవ గ్రంథంలో ఎప్పటికీ ప్రకాశిస్తుందని తండ్రి చెప్పారు. కావున తండ్రికి ఇష్టమైనది మాత్రమే చేద్దాం. మీరు అనేక బహుమతులు పొందుకొనేదరని మరియు పరలోక రాజ్యంలో మీ పేర్లు నిత్యము అందంగా ప్రకాశించునని నేను ఆశిస్తున్నాను.